వెల్కమ్ టు G9 న్యూస్. ఈరోజు మనతో పాటు అవతాల రమణారెడ్డి గారు శ్రీ సత్యసాయి జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. జిల్లా ఎమ్మెల్యేల తర్వాత మీడియాలో ఎక్కువగా కనిపించే నాయకుడు అవతాల రమణారెడ్డి గారు. సో ఈరోజు G9 న్యూస్ ఫేస్ టు ఫేస్లో జిల్లా రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి ఇతని మాటల ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి ఫజల్ గారు, మీకు G9 న్యూస్కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజాస్పందన ఎలా ఉంది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి రైతుల కష్టాలు, మిగతా ప్రజల యొక్క కష్టాలన్నీ తెలుసుకొని నవరత్నాలు అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టి ఏవైతే ప్రజలకు నిత్యావసర అవసరాలు ఏముండాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, పెన్షన్లు కానీ, ఇండ్లు కానీ, తర్వాత వాళ్ళ చదువులు, పిల్లలకు చదువులకు కానీ, ఆరోగ్యం కానీ, వ్యవసాయం కానీ, ఇలా రంగాలకు సంబంధించినటువంటి ఏవైతే ఆయన హామీలు ఇచ్చినాడో ఆ హామీలు ఇప్పటికీ 98% ఈరోజు ప్రభుత్వము కృషి చేసి ప్రభుత్వం చేసింది. అయితే ఇంకా ముఖ్య విషయం ఏమంటే, గత ప్రభుత్వాల్లో మాదిరి కాకుండా మధ్యలో దళారీ వ్యవస్థ అనేది లేకుండా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే లబ్ధిదారునికి ప్రభుత్వమే ఎంత 10,000 రూపాయలు వచ్చింది అనుకోండి, 10,000 రూపాయలు కూడా లబ్ధిదారునికి చేకూర్చేటట్టు. గతంలో అయితే ఓ 10,000 రూపాయలు లబ్ధిదారుని చేరాలంటే మధ్యలో దళారులు 3,000 నుంచి 4,000 రూపాయలు తినేసేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఏదైనా కూడా ప్రభుత్వమే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి జమ చేస్తాను. అదేవిధంగా కోవిడ్ టైంలో 2 సంవత్సరాలు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ఏవైతే చెప్పినాడో ఆయన మాట తప్పుకోకుండా అన్నీ ఇచ్చినాడు. అదేవిధంగా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా కూడా, ఇంత ఇబ్బందులు పరిస్థితులు ఉన్నా కూడా అన్ని చెప్పిన కార్యక్రమాలు చేస్తున్నాడు. చేయడమే కాకుండా ఆయన ముఖ్యంగా విద్య, వైద్యము, వ్యవసాయము, దీనికి సంబంధించి కావాల్సినటువంటి సౌకర్యాలు కలుగజేస్తూ ఈరోజు ప్రభుత్వంలో ఏవైతే నవరత్నాలు చెప్పినారో ప్రజలకు చెప్పి, అంతేకాకుండా చెప్పడమే కాకుండా ఇవ్వడమే కాకుండా ఎవరికైనా లబ్ధిదారుల అర్హులుగా ఉండి ఏవైనా రాలేకపోతే ఎందుకు రాలే, మీకు పెన్షన్ ఎందుకు లేదు, మీకు ఇల్లు ఎందుకు లేదు, మీ అమ్మఒడి ఎందుకు వల్ల, మీకు రిక్షా ఆటో ఉంటే మీకు ఆటో డబ్బులు ఎందుకు వల్లేదు, తర్వాత చాకలి మంగలి ఉంటే వాళ్ళకి ఎందుకు డబ్బులు వల్లేదని చెప్పి ఇల్లు తిరుగుకుంటూ ప్రతి కార్యకర్త దగ్గర నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో పాటు ఇల్లు తిరిగి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం చేసింది. కాబట్టే ఈరోజు వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక స్లోగన్ తీసుకొని ప్రతి ఇంటికి, దీంట్లో కులం లేదు, వివక్ష లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు చేరింది. సార్ మీరు వై నాట్ 175 ఖచ్చితంగా అంటున్నారు, కానీ ఒక వాదన అయితే ఉంది. ఏదంటే ఇది వైఎస్ఆర్సీపీ 2024లో వైఎస్ఆర్సీపీకి గడ్డుకాలం రాబోతుంది అనే వాదన ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఎందుకు గడ్డుకాలము? 1వ తేదీ పెన్షన్ ఇచ్చిందని గడ్డుకాలమా, లేదంటే విద్యా దీవెన కింద డబ్బులు ఇచ్చడం గడ్డుకాలమా, అమ్మఒడి ఇవ్వడం గడ్డుకాలమా, చేయూతి కింద డబ్బులు ఇవ్వడం అనుమానమా, లేదంటే ప్రతి 36 లక్షల ఇండ్లు పట్టాలు ఇచ్చి స్త్రీల పేరుతో ఇచ్చిండేది ఏమన్నా ఇబ్బందికరమా పార్టీకి? అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి రాజకీయ పదవుల్లో 50% పదవులు ఇవ్వడము గడ్డుకాలమా? మరి ఇవన్నీ గతంలో ఎవరైనా చేశారా? కేవలము ఒక వర్గం మీడియా కేవలం వాళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళు ఓర్చుకోలేక 5 సంవత్సరాల టర్మ్ అయింది కాబట్టి ఈరోజు ఇదే ఒకటి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకటే చెప్తున్నాడు, మీ ఇంట్లో మీకు న్యాయం జరిగితేనే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేద్దని. ఆ ధైర్యం వీళ్ళు చెప్పగలరా? ఇంతకుముందు గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు చేసినాం, మేము చేసినాం, ఈ పలానా మంచి కార్యక్రమం చేసినాం, మాకు ఓటు వేయండి అని అడగడంలే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దూషించడం, అదేవిధంగా అతను ఒకరే చేత కాదని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ ఇదైపోయి వస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి వచ్చిండే ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి ఈరోజు ఎక్కడ పోయినా కూడా స్పందన అట్లే ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను అందరినీ ఇల్లు తిప్పుకుంటే ఈరోజు అంత ప్రచారం అయిపోయింది. కేవలం సార్ మీరు సంక్షేమ పథకాలు అన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఇప్పుడు గత 2 నెలలుగా చూసుకుంటే సీఎం జగన్ గారు ఎమ్మెల్యే అభ్యర్థులను తారుమారు చేస్తున్నారు, అంటే మారుస్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు ఇది సమంజసం అంటారు? అంటే మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన పార్టీకి నిజంగానే అవసరం ఉందంటారు? ఎమ్మెల్యేని మార్చడం అవసరం ఉందంటారా? ఎక్కడైనా కూడా ఏ పార్టీ అయినా కూడా 5 సంవత్సరాలు అయిన తర్వాత ఒకసారి నిలబెట్టిన వాళ్ళే రెండోసారి అందరికీ ఎక్కడ జరగవు. ఏదో అరొకర 10-20 మందిని మార్చొచ్చు, కానీ ఏం 175 మందిని ఏం మార్చలేదు కదా.
ఒక 10-20 మందిని కొన్ని కారణాల వల్ల అక్కడ స్థానిక పరిస్థితుల వల్ల సమీకరణల వల్ల కొంత అవగాహన కొంత వాళ్ళకు కొన్ని కార్యక్రమాలు జరగలేని దానివల్ల కొంత గ్యాప్ వచ్చిన దానివల్ల కొంతమందిని మార్చవచ్చు కానీ కేవలం 175 మందిని ఏం మార్చలేదు కదా. కాబట్టి ఎవరైనా మార్చినా మార్చుకున్నా ఏ క్యాండిడేట్ అయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఉంది ప్రజల్లో. ఓటర్స్ ఏమడుగుతారో మేమేమడుగుతానో వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మీకు ఇండ్లు వచ్చిందా లేదా, పెన్షన్ వచ్చిందా లేదా, మీ పిల్లలకు అమ్మఒడి పడిందా లేదా, ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా లేదా, ఇన్ని రకరకాల ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని చూసి ఓటేస్తారు. దీన్ని బట్టి వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు ఎంత గొప్పవారైనా ఉండొచ్చు, దానికి ఏం సంబంధం లే. కానీ బ్రాండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అరకొర కొన్ని మార్పులు ఉంటాయి, కుల సమీకరణలు మార్పు ఉంటాయి, కొంత గ్యాప్ ఉండొచ్చు. కొంతమంది పోనీ అందరినీ ఏం తీసేయరు, కొంతమంది నియోజకవర్గాలు మారచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు. సంక్షేమ పథకాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది అవుతున్నాయి. సెర్సాయి జిల్లాకి వైసీపీ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధి పనులు ఏం చేసిందంటే మీరేమంటారు? అభివృద్ధి పనులు అంటే ఈరోజు జిల్లా వ్యాప్తంగా 4 జాతీయ రహదారులు పోతున్నాయి. ఇంతకంటే ఏం కాదు అభివృద్ధి. తర్వాత ప్రతి గ్రామానికి సచివాలయం ఉంది, ప్రతి గ్రామానికి వెల్నెస్ సెంటర్ ఉంది, ప్రతి గ్రామానికి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే ఈ సత్యసాయి జిల్లా ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి గౌరవ శాసనసభ్యులు ఈరోజు 192 చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులు నింపేదానికి అన్ని పరిపాలన అనుమతులు కూడా వచ్చినాయి. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. ఇంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కులము లేదు, మతము లేదు, ఎవ్వరికి అందరికీ నవరత్నాలు అంటే అందరికీ చెందాలనేది ఒకటి. తర్వాత అభివృద్ధి అంటే ఒక గ్రామంలో ఇప్పుడు ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పోవాలా, పోయి మండల కేంద్రానికి పోయి రావాలంటే ఎంత డబ్బు ఖర్చు వస్తుంది. అదే ఈరోజు యూరియాలు కానీ మందులు కానీ తర్వాత గ్రామ సచివాలయాలు కూడా సచివాలయ పరిధిలోనే పరిపాలన జరుగుతుంది. అది మిగిలిచ్చినా కూడా డబ్బు మిగిలితే కూడా మిగిలినట్టే కదా. అంతేకాకుండా చెప్తాను కదా, ఎవరితో ఇబ్బంది లేకోకుండా డైరెక్ట్గా బెనిఫిషరీస్ పోయి ఈరోజు భూసమగ్ర సర్వే విధానం ఎక్కడ ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నటువంటి ఆ భూ తగాదాలు ఈరోజు ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్వే నంబర్లన్నీ మొత్తం కొలతలేసి వాళ్ళకి సర్వే నంబర్లు రాళ్ళు ఏర్పరిచి వాళ్ళకు డిజిటల్ కార్డు కూడా ఇస్తున్నారు. అంతకంటే ఇంకేం కావాలా? ఏ గ్రామంలో జరగలే, ప్రతి రోడ్లు ఇంతలా చేసిందని మీరు అంటున్నారు. కానీ ఈ స్థానిక ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అతని మీద వ్యతిరేకత ఉంది అని ఒక వాదం ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఎవరికి వ్యతిరేకత ఉంది? దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు. ఎందుకుంటుంది? నేను శ్రీధర్ రెడ్డి అనే ఆయన ఈ జిల్లాలో మీరు చెప్పండి, మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళు చేయరని చెప్పలేదు కానీ 192 చెరువులను నింపించేదానికి అంత సాహసం చేసినాడంటే సొంతంగా ఆయన డిపిఆర్ సొంతంగా రెడీ చేయించి, డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆయన సొంత డబ్బులతో ఖర్చు చేసి డిపిఆర్ అంతా రెడీ చేసి ముఖ్యమంత్రిని ఒప్పించుకున్నాడు. ఈ జిల్లాను కేంద్రం చేసినాడు. జిల్లా కేంద్రం ఏర్పడితే ఎంత అభివృద్ధి తెలుసు కదా. ఈరోజు మా గ్రామం, మా సొంత గ్రామం బుచ్చేగారిపల్లి గ్రామంలో 30 లక్షలు 40 లక్షలు పోయే ఎకరా భూమి ఈరోజు ₹1 కోటి దాటుతుంది. వైసీపీలో ఈ వ్యతిరేకత లేకపోతే, దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారి మీద వ్యతిరేకత లేకపోతే వైసీపీలో వర్గాలు ఎందుకు ఉన్నాయి సార్? ఇక్కడ సోమశేఖర్ వర్గం కానీ, ఇంద్రజిత్ వర్గం కానీ, లేకపోతే ఈ మధ్యనే నల్లమడ నుంచి నాకు అధిష్టానం సపోర్ట్ ఉంది, నేనే కాబోయే ఎమ్మెల్యే అని ఒక వ్యక్తి వచ్చారు. సో ఈ వర్గాలు ఎందుకు వస్తున్నాయి సార్? ఇప్పుడు సోమశేఖర్ రెడ్డి అయినా 2014లో పోటీ చేశాడు, ఓడిపోయినాడు. తర్వాత అనేక కారణాలు ఆయనకున్న ఇబ్బందులు ఏముండే, ఆయన అయితే మళ్ళీ సైలెంట్ అయిపోయినాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారం పార్టీ ఉంది కాబట్టి కావాలని ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కృష్ణమోహన్ రెడ్డి కానీ, ఇంద్రజిత్ రెడ్డి కానీ, డాక్టర్ నాగేంద్ర కుమార్ ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లో ఎవరున్నారు, ప్రజల యొక్క ఈ పాలక వర్గంలో ఉన్నటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎవరు వచ్చి వాళ్ళను గెలిపించినారు, తర్వాత వీళ్ళ సపోర్ట్ ఎవరికి ఉంది, తర్వాత ప్రజల్లో ఈ ప్రభుత్వ పాలనలో అందుబాటులో ఎవరున్నారు, ఇవన్నీ ఆలోచన చేస్తారు. ఎవరు అడగడం తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు పార్టీకి పనిచేసినచ్చు. ఏ పదవి అంటే ఈరోజు ఎమ్మెల్యే పదవి కాదు. ఇప్పుడు ఈరోజు నేను మామూలు మండల స్థాయి కార్యకర్తను. మండల స్థాయి నాకు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్గా నాకు ఎందుకు వచ్చింది అంటే మన దీన్ని బట్టి ఉంటుంది. మొట్టమొదటి ఎవరైనా పార్టీకి విధేయతగా ఉండాలా, పార్టీని గెలిపించుకోవాలి. పార్టీ గెలిస్తేనే ఎవరికైనా అవకాశాలు తప్పకుండా వస్తాయి, రాకుండా ఎట్లుంటాయి? ఏం పదవులు అనేటివి ఎమ్మెల్యే పదవే కాదు కదా. వీళ్ళంతా ఇప్పుడు ప్రయత్నం చేసి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే అగ్నెస్ట్ చేస్తామంటే చెప్తుంటే నాకు ఒక మరో ప్రశ్న వచ్చింది. ఒకవేళ పార్టీ అధిష్టానం ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తే మీరు ఈ అభ్యర్థికి ఉంటేనే నేను పార్టీకి పనిచేస్తాను, ఫలానా వ్యక్తి ఉంటేనే పార్టీని పనిచేస్తాను, లేదంటే
ఇచ్చేను అనే వాదన ఏమైనా ఉందా? సమస్యే లేదు. మేమంతా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదిలి వచ్చిన ఫస్ట్ రోజే మేమంతా కలిసి పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చి ఆయన అంటే నడిచినాం. ఇప్పుడు కూడా నడుస్తాం. నడిచినా అయితే ఒకటి, ఎందుకంటే ఎవరితో అయినా ఒక ఇప్పుడు సపోజ్ శ్రీధర్ రెడ్డి గారు 5 ఏళ్ళు పని చేసినాడు కాబట్టి ఆయనతో అనుబంధం ఉంటుంది మాకు, తప్పదు అది. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయనతో పనులు చేయించుకోవడము, జనాలతో అందుబాటులో ఉండి చేసింటాడు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగింటాయి మా వైపు కూడా. నాకు కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి, నాకు కొన్ని వచ్చే అవకాశం ఇచ్చే పదవులు రాలేకపోయినాయి, కానీ అనుకోకుండా ఇది వచ్చింది. అట్లా అని చెప్పి అది నేను కూడా ఏం చేయలేను కదా. కాబట్టి సహజం అవన్నీ. దాంట్లో ఎవరైతే నిర్ణయం చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఎవరైతే గెలవగలరో వారికి టికెట్ ఇస్తారు. కాబట్టి పార్టీ ముఖ్యం, వ్యక్తి తర్వాత. ఎందుకంటే మేము చాలామందితో, నేను దాదాపు 1977 నుంచి ఎన్నికల్లో పాల్గొంటాను, అందరితో కలిసి పిలిచి పనిచేసినాం. అందరూ ఒక్కో రకంగా ఒక్కో విభిన్న శైలి ఉంటుంది, రకరకాల. అప్పుడు కొన్ని పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్పీడ్ కాలంలో కొంచెం యంగ్స్టర్ అండ్ డైనమిక్గా ఉంటేనే ఏదైనా కార్యక్రమాలు, దాంట్లో శ్రీధర్ రెడ్డి గారు ముందంజలో ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇస్తారని మేము ఇప్పటి వరకు అనుకుంటున్నాము. లేదు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. కట్టుబడి లేనప్పుడు పార్టీలో కూడా ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే నాతో పాటు. సో ఆఖరికి అయితే మీరు పార్టీకి విధిదేయతగా పనిచేస్తానని చెప్తున్నారు. అభ్యర్థి ఎవరైనా నేను పార్టీకి మాత్రం సపోర్ట్ ఉండిద్ది అంటున్నారు. సార్, ఇంకొకటి, పుట్టపర్తికి సత్సాయి బాబా అనేది ఒక ప్రధానమైన సెంటిమెంట్ అనుకోవచ్చు. సో సత్సాయి బాబా గారు ఆశీస్సులు ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఎమ్మెల్యే అవుతారే అనే ఒక ఇదైతే కూడా ఉంది. సో శ్రీధర్ రెడ్డి గారికి ఆశీస్సులు ఉన్నాయంటారా? సాయిబాబా గారు లేరు కదా, సాయిబాబా గారు ఆశీస్సులు అంటే రత్నాకర్ గారు విభేదాలు ఉన్నాయని, రత్నాకర్కి దువ్వుంటి శ్రీధర్ రెడ్డి గారి విభేదాలు ఉన్నాయని అంటున్నారు. అవన్నీ అబద్ధం. రత్నాకర్ గారు స్థాయి వేరు. ఆయన ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతులే ఆయనతో కలిసి చేసే, అందులో ట్రస్ట్ వాళ్ళు ఆయన ఎప్పుడు వాళ్ళ రాజకీయాల్లోకి ఎంటర్ గారు. వాళ్ళు మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. అయితే అధికారంలో ఉన్న వాళ్ళతో కొద్దిగా టచ్లో ఉంటారు. దానికేం పెద్దగా కేవలం ఈ సరిపోయినటువంటి యొక్క వాళ్ళ మీడియా వాళ్ళ ప్రచారం తప్పితే ఏముంటుంది చెప్పండి. రత్నాకర్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి నిన్నటి రోజు పోయి కలిసినాడు. డెవలప్మెంట్ సైడ్లో బ్రహ్మాండం చేసిన. అదే రత్నాకర్ గారు సీఎం దగ్గర సీఎం కృతజ్ఞతలు జరిపినాడు సాయిబాబా సత్యసాయి జిల్లాను ఏర్పరిచడానికి. అందులో పబ్లిక్ మీటింగ్లో శ్రీధర్ రెడ్డి జిల్లా దానికి రావడానికి కారణం అని చెప్పి ఆయనే చెప్పినాడు నోటి నుంచి. అయితే ఈ జిల్లాకు సత్యసాయి బాబా అనే పేరు రావడం, ఆయన చేసిన సేవలు ఎవరు మరవలేనివి. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్స్లో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే బీద బలహీన వర్గాలు డబ్బులు పెట్టుకోలేకుండా ఫ్రీగా చేస్తున్నారు. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాకు తాగునీరు కష్టకాలంలో కూడా వాళ్ళు నీళ్ళు ఇచ్చి ఇప్పుడు కూడా నీళ్ళు ఇస్తూ ఉంటారు. కాబట్టి సాయిబాబా గారి స్థాయి వేరు. ఎమ్మెల్యే స్థాయికి వాళ్ళని దించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకుంటే ఎవరైనా ఏ పనైనా చేయగలరు వాళ్ళకు. ఆయన వ్యక్తిగతంగా పలానోళ్ళకి ఇమ్మని చెప్పలేడు. ఎందుకంటే చెప్తే ఎవరికి ఆయన చెప్పిన వాళ్ళకి ఇస్తారు, కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. ఎమ్మెల్యే గారితో వాళ్ళకు ఇబ్బంది ఏముంటుంది చెప్పండి. అందులో ప్రభుత్వమే, సీఎం గారే అవసరం అనుకుంటే వాళ్ళకి ఏమైనా పనిచేసే శక్తి ఉంది. అటు దగ్గరుండే ఎమ్మెల్యేలు పోగొట్టుకోలేరు కదా. అదంతా ఊరికి అనవసరంగా ఏదో మాటలు. సార్, చివరి ప్రశ్న, ఇక్కడ పుట్టపర్తిలో మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లుగా, అదే అంగన్వాడీ కేంద్రం వర్కర్లు కానీ ఈ మున్సిపాలిటీ వర్కర్లు ధర్నాలు అనేవి జరుగుతున్నాయి. ఎందుకు ఈ ధర్నాలు జరుగుతున్నాయి? మీరు చూసుకుంటే పుట్టపర్తి 175 నియోజకవర్గ అదే దేశాల్లో ఫేమస్ అని అంటారు. అక్కడ నుంచి మన ఫారినర్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా చెత్త కుప్పలు అలా పెరుగునిపోయి ఉంటున్నాయి. సో ఇది ఎంతవరకు సమంజసం? దీనికి పరిష్కారం ఏమంటారు? పరిష్కారం అనేది కాదు, కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. వాళ్ళ కోరికలు. తర్వాత ఆశా వర్కర్లకు మీకు గత ప్రభుత్వంలో వాళ్ళ జీతాలు ఎంత మీకు తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెంచినారో కూడా తెలుసు. కానీ ప్రభుత్వానికి కూడా వెసులుబాటు ఇవ్వాల. ఎందుకంటే కొన్ని అత్యవసరమైన పనులు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు శానిటేషను, అది మీరు నిరసన వ్యక్తం చేయండి. నిరసన వ్యక్తం చేయడం తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఉద్యోగస్తులు వాళ్ళ హక్కులు కాపాడుకోవాల్సిందే. నిరసన వ్యక్తం చేసే దాంట్లో డిఫరెంట్గా ఉంటుంది. మీరు చెత్త చెదారం అంతా అట్లా పెడితే ప్రపంచ దేశాల్లో మనకు చెడ్డ పేరు వస్తుంది. మీరు ఆ పని చేస్తూ ఆఫీస్లో స్ట్రైక్ పెన్ డౌను, లేకపోతే రోజు గంట సేపు దిశ కూర్చోవడము చేయండి. కనీసం 6 గంటల నుంచి 10 గంటల దాకా ఆ పని చేసేసి ఆయన నుంచి మీరు నిరసన వ్యక్తం చేయొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకరి సమస్య కాదు కదా. ఏదైనా అనారోగ్యం పాలై ఇప్పుడు కోవిడ్ మళ్ళీ కూడా వస్తుందని చెప్తున్నాను. నిన్ననే ఒక కోవిడ్ పేషెంట్ కూడా చనిపోయినాడు. అటువంటి పరిస్థితులు ఇట్లా దుర్గంధంగా ఉండి పరిసరాలు శుభ్రం లేకపోతే, ముఖ్యంగా దేశ విదేశాల్లో పేరున్నటువంటి పుట్టపర్తిలో ఈ విధమైన పరిస్థితులు అయితే అది ఎవరు చెడ్డ పేరు? ఎప్పుడైతే సమస్య అయితే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది, కాకుండా పోయే సమస్య ఉండదు. కాకపోతే దానికి టైం ఇవ్వాలి, దాన్ని కొంత చేసుకొని. పుట్టపర్తిలో ఈ రాజకీయం మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ధర్నాలు CITU సపోర్ట్ చేస్తుంది. నిన్నే పల్లె రఘునాథ్ రెడ్డి అండ్ జనసేన వైపు నుంచి అబ్దుల్ ఇన్ఛార్జ్
ఇన్ఛార్జ్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని రాజకీయంగా ముందు తీసుకెళ్తున్నారంటారా? ఇప్పుడు మీకు ఒకటి గమనించండి, ఇంతకుముందు కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు చేసేది పని, ఇండ్లు కావాలా, భూములు కావాలా, పట్టా భూములు కావాలా, శివాజాములు కావాలి, ఇవన్నీ ప్రభుత్వమే చేస్తుంది కదా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి వాళ్ళు ఏ దానిపైన చేసే అవకాశాలు లేవు. వాళ్ళు మీరు గమనించండి, 2014 నుంచి 2019 వరకు వైఎస్ఆర్ పార్టీ ఎన్ని ధర్నాలు చేసింది, ఎన్ని రాస్తారోకోలు చేసింది, ఎన్ని నిరాహార దీక్షలు చేసింది. అదే 2019 నుంచి ఇప్పుడు వరకు చూడండి, వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతుంటాయి. వాళ్ళకి ఏది జరగలేదు కాబట్టి కేవలం యాంటీగా ప్రభుత్వాన్ని యాంటీ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రాపగండ చేసుకుని, దట్టు ఇట్లా చిన్న చిన్న సమస్యలు ఏమంటే పోయి వాళ్ళు ఎట్లా ఇప్పుడు కార్మికులు ఉంటారు, కనీసం అంటే 200 మంది 300 మంది ఉంటారు, 200 మంది ఉంటారు, వీళ్ళు 5 మంది పోయేది, వీళ్ళు జెండాలు వేసుకుంటేది, వీళ్ళు కండువాలు వేసుకొని మేము మద్దతు తెలుపుతాం అనేది. కానీ అవంతా ఏం కాదు. ఎందుకంటే ప్రభుత్వం చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తుంది. ప్రతిపక్షాలు వాళ్ళ ఉనికిని కాపాడుకునే కోసమే వాళ్ళ దగ్గర ఏదో పేపర్లకు ఎక్కెళ్ళ టీవీలో రావాలనే ఉద్దేశంతో తప్ప వాళ్ళకి చేయాలనుకుంటే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఉంటే అప్పుడు చేయలేకపోయినారు. 23 సీట్లకు దిగిపోయినటువంటి పార్టీ ఈ పొద్దు వాళ్ళ పరిస్థితి దారుణంగా, వాళ్ళ చేత కావడంలే. ఎందుకంటే నేను చెప్పేది, ఎందుకంటే ఎక్కడైనా కూడా ఎవరైనా మీరు చూడండి, దేశవ్యాప్తంగా, ప్రపంచం కూడా వద్దు, దేశవ్యాప్తంగా మీకు పని చేసింటేనే నాకు ఓటు ఏంటి అన్న ఒక ఏకైక నాయకుడు ఎవరన్నా ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మీ ఇంట్లో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందింటే నాకు ఓటు ఏంటంటే, అంతకంటే మాకేం కావాలి చెప్పండి. ఓ నాయకులుగా ఈరోజు మేము గ్రామాలు లేకపోతే ఎక్కడ కూడా అవినీతి గురించి అవకాశమే లేదు మరి. కాబట్టి మాకెందుకు భయం ఉంటుంది? ఏమి ఇబ్బంది లేవు. ఏంటంటే చిన్న చిన్న సమస్యలు లోకల్గా ఉండే ఎమ్మెల్యేల మీద కొంత వ్యక్తిగతంగా కొంతమంది ద్వేషం పెంచుకొని ఏంటో చెప్పి అన్నీ అడిగింటారు, అవన్నీ చేయలేరు పనులు. దానితో వాళ్ళు కొంత నిరాశ చెందింటారు. ఏదైనా ప్రభుత్వం అధికారంలో 5 సంవత్సరాలు ఉంటాయంటే ఖచ్చితంగా 10 to 20% ఉంటుంది అది వ్యతిరేకత, ఎక్కడైనా జరిగేది అదే. కాబట్టి మేము ఏమడుగుతున్నామంటే పాజిటివ్ ఓటు. మీకు మంచి జరిగింటేనే మాకు ఓటు వేయండి. మేము ఎవరిని వాళ్ళ అవతల పార్టీలను విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు 2014 నుంచి 19 వరకు ప్రజలే వాళ్ళకి కావాల్సిన తీర్పు ఇచ్చారు. ఈరోజు మేము వాళ్ళ గురించి చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. మేము ఈ పని చేసినా మాకు ఓటు వేయండి. మా శ్రీధర్ రెడ్డి జిల్లా తెచ్చినాడు, మా శ్రీధర్ రెడ్డి 192 చెరువులకు నీళ్ళు తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జాతీయ రహదారుల కృషి ఉంది. ఈ కార్యక్రమాలన్నీ చేసినాము. ఎక్కడా లేనట్టు ఈ నియోజకవర్గంలో 27,000 ఇండ్లు ఈరోజు నిర్మాణం అవుతున్నాయి. ఇవన్నీ చెప్తాం ప్రజలకు, ఇవన్నీ చెప్పి ఓటు అడుగుతాం. అప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు మనకు మంచి చేయగలరు. అంతేగాని ఊరికే అనవసరంగా వాళ్ళు ఏదో అన్నారని చెప్పి ఈ సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టింగ్స్ పెట్టి వాట్సాప్లో పెట్టి అది మంచి సాంప్రదాయం కాదు. ఖచ్చితంగా మీరు ఏదైనా 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేసినా మీరు చెప్పుకోండి. మీరు అట్లా అడగండి. ఓటు లేదు ప్రభుత్వంలో మా వైఫల్యాలు ఎక్కడో అవుతూ ఉంటుంది, దాన్ని ఎత్తి చూపండి, తప్పేం లేదు. కానీ వ్యక్తిగతంగా చేయడం అనేది తప్పు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. శ్రీధర్ రెడ్డి గారు ఈ ప్రస్తుతం వరకు శ్రీధర్ రెడ్డి గారు క్యాండిడేట్ కాబట్టి ఆయన కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, అవతాల రమణారెడ్డి గారు ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, అంతేకాకుండా వైనాట్ 175 టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతాం, ఆ వైనాట్ 175లో దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు ఉంటారు అని అంటున్నారు. ఒకవేళ అభ్యర్థి ఎవరైనా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మా సపోర్ట్ ఉంటుంది అని అంటున్నారు. కెమెరామెన్ బాషాతో ఫజల్ షేక్.